నమస్తే అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ టైం ఇలా మీతో మాట్లాడడము. నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? విషయం ఏంటి అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మన ఓటమికి కారణం వాళ్ళు వీళ్ళు, మన అనుకున్న వాళ్ళు ఎరువు పొరుగు అది ఇది అని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటాం కదా. సో నా అభిప్రాయం ఏంటి అంటే, నీ పతనానికి కారణం నువ్వే. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? మొదటిది ఏంటి అంటే, ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటావు. ఎక్కలేని అర్థం లేని కోపంతో రగిలిపోతూ ఉంటావు కదా. నీ కోపమే నీ ఓటమికి కారణం. రెండవది ఏంటి అంటే, ప్రతి చిన్న విషయానికి, అనవసరమైన విషయానికి కూడా భయపడుతూ ఉంటావు. ఏం జరుగుతుందో ఏమవుతుందో అని చెప్పేసి, అది కూడా నీ ఓటమికి కారణమే. ఇక మూడవది ఏంటి అంటావా, నీ గర్వం. నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి, ఉన్నత స్థితికి పోయినా నీ గర్వంతో నువ్వు రగిలిపోతూ ఉంటావు చూసావా. ఎదురుగున్న మనిషిని లెక్క చేయకుండా ఉంటావు చూసావా. అది ప్రధానమైన కారణం నీ పతనానికి, నీ ఓటమికి. అంతే తప్ప నీలో ఉన్న ఈ ముగ్గురు శత్రువులే నీ ఓటమికి, నీ పతనానికి కారణం అవుతారే తప్ప ఇరుగు పొరుగు మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు. ఈ మూడు విషయాలను గుర్తించి నువ్వేంటో నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకెవ్వరూ అడ్డం ఉండరు, నిన్నెవ్వరూ ఆపలేరు. నీ ఓటమికి కారణం ఎవరూ కారు. నిజమేనా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.